హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము చార్ధామ్ యాత్ర అయితే వేసినాము. బార్కోట్ దగ్గర నుండి మేము ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. 6 మంది మేము మొత్తం 6 మందితో కలిపి మేము 60,000 చెప్పినారు. మేము 50,000కి మేము కన్ఫర్మేషన్ అయితే చేసుకున్నాము. చార్ధామ్ యాత్ర మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యమునోత్రి. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. మార్నింగే ఫుల్ ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోతున్నాం యమునోత్రికి అయితే. మై బ్రదర్ అక్కడ అందరూ మేము కలిసి ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈయన మా డ్రైవరు, ఇతని గురించి తర్వాత చెప్తాను. అందరూ ఒకసారి బాయ్ చేసుకోండి మన వాళ్ళంతా. స్టార్ట్ అయితే అవుతున్నాం ఫస్ట్ ట్రిప్ మేము. ఈ తిక్నాల గురించి తర్వాత చెప్తాను మీకు. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాబా దారిలో వెళ్తున్నాము. హైలైట్ అయితే ఉన్నాయి ప్లేసెస్ అయితే సూపర్గా ఉంది. నేను అదే కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్ అంటే ఏందో అనుకున్నా. స్టార్టింగ్ అయితే ఎందుకు పోవాలి, ఏంది అసలు అమౌంట్ వేస్ట్ అని నేను అయితే అనుకున్నాను. ఒక్కసారి పోతుంటే ఆ వెదర్ ఏంది, ఆ వ్యూ ఏంది, ఆ వాతావరణం ఏంది, అబ్బా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. సూపర్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. కార్ సెక్షన్ అయితే ఇంకా చెప్పకూడదు. కంపల్సరీగా ఎదురుకు ఒక బండి వస్తుందంటే, వెహికల్ వస్తుందంటే మనం సైడ్ స్టాప్ చేయాల్సిందే. సూపర్ గా ఉన్నాయి అసలు. డ్రైవింగ్ అయితే మా ఓడి ఇరగదీస్తున్నాడు. మీకు తర్వాత చెప్తా వాని గురించి. డ్రైవర్లకే ఉచ్చపోపిస్తున్నాడు మాకైతే స్లోరా బాబు అంటే అర్థం కాదు వానికి, మనకు తెలుగు పాటలు వానికి అసలు అర్థం కావట్లేదు. డ్రైవింగ్ పర్లేదు, మాకైతే భయపెడుతున్నాడు కానీ సేఫ్గా అయితే తీసుకువెళ్తున్నాడు ప్రతి ఒక్క చోటికి. ఇది యమునోత్రికి వెళ్ళే దారిలో మధ్యలో అనమాట. మంచు చూడు ఎట్లుంది, హైలైట్ గా ఉంది వ్యూ అయితే. దగ్గర ఉన్నది కానీ మేము ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఎక్సలెంట్ అయితే కూల్ క్లైమేట్, సూపర్ గా ఉంది క్లైమేట్ అయితే. టోటల్ మంచు అనమాట. ఐస్ గడ్డ అయితే అట్లా కనపడినాయి. ఇది వచ్చేసి మ్యాగీ ప్యాంట్ అనమాట. మధ్యలో వెళ్ళే దారిలో ఆపినాం మేము. ఆయన వీడియో తీసుకుంటుంటే ఎందుకు తీసుకుంటారు అడిగినాడు. ఆ మ్యాగీ మన ఊర్లో 5 రూపాయలు, మనకి ఇక్కడ 60 రూపాయలు అనమాట. చేసి మనకి ఇస్తాడు. మనం తినేకి 60 రూపాయలు అనమాట. మొత్తం ఆయన చేసి ఇస్తాడు. మన ఊర్లో 5 రూపాయలు మాత్రమే. మనం ఏదో పెద్ద అద్దాలు పెట్టుకొని ఏమో సాధించిన లాగా 60 రూపాయలు పెట్టుకొని మ్యాగీ అయితే తింటున్నాము. కానీ ఆడ కాలుతుండే అది కడుపు, అందువలన ఏదో ఒకటి తినాలి కాబట్టి మ్యాగీ అయితే తిన్నాం. మ్యాగీ తిన్న తర్వాత అరగాలి కదా. వెనకాల వాతావరణం కూడా బాగుంది. కొద్దిగా వీడియో తీసుకుందాం అని చెప్పి మా బోయపాటి సీన్ ఒక వీడియో అయితే నాకు తీసినాడు. తర్వాత స్టార్ట్ అయితే చేసినాము యమునోత్రి దగ్గర. ఈ గుర్రాల మీద వెళ్తే ఇక్కడ నుంచి మనం అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలి. 6 కిలోమీటర్లు అనమాట. పైకి ఎక్కాలి మనమంతా. ఇక్కడ మా సీనా ఉన్నాడు. గుర్రం ఎక్కుతాం అడుగుతుంటే ఆ మనిషి వల్ల అంటున్నాడు. 3,000 అనమాట పైకి అప్ అండ్ డౌన్. మా అన్న అయితే ఇంకా గుర్రం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నుంచి మేము మొదలు పెట్టేసినాము. వెనకల ఒక మా తిక్కు మనిషి వస్తాడు, మా బ్రదర్ సీను. పోయేటప్పుడేమో ఇంత హుషారుగా అయితే పోతున్నాము. వచ్చేటప్పుడు అయితే ఫుల్ డౌన్ అయినాము. ఇది యమునోత్రికి ఫస్ట్ పాయింట్ అనమాట. గేట్ లాగా లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట అది స్టార్టింగ్. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్, ఆ కూల్ క్లైమేట్ అసలు సూపర్ గా ఉంది. అబ్బా అసలుకి ఫస్ట్ అయితే ఏం వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళిన తర్వాత అబ్బా ఇలాంటిది మళ్ళీ చూడలేమో అని అనిపించింది నాకైతే మాత్రం. సూపర్ గా ఉంది. అక్కడికి వెళ్తున్నారు కదా, అక్కడ పైకి మేము ఎక్కాలన్నమాట. ట్రెక్కింగ్ అనమాట. స్టార్ట్ అయితే చేసినాం మేము నిదానంగా అవి చూస్తూ ప్లేస్ చూస్తూ. ఈ గుర్రం మీద ఎక్కాలంటే భయం వేస్తుంది. ఫుల్ క్లైమేట్ అనమాట. వర్షం వస్తుంటది మధ్యలో. ఎక్కడ ఏమైనా జారుతుంటదో ఏమో. గుర్రాలు పాపం చాలా సూపర్. అబ్బా గుర్రాలు అయితే హైలైట్. క్లైమేట్ అయితే ఇంకేం మాటల్లో చెప్పలేను. మీరు వచ్చి చూస్తే ఇంకా బాగుంటది. మీకు వెనకలు చూపిద్దామని ఇట్లా సెల్ఫీ వీడియో తీసినాను. తీయాలి కదా మధ్యలో అలా తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కంకి మనూరులో 30 రూపాయలు 20 రూపాయలకి ఇస్తారు. ఇక్కడ 100 రూపాయలకి అనమాట. 100 రూపాయలు కొట్టి అంటే ఇది తీసుకున్నాము. కాలుతున్నది మధ్యలో. ఇదైతే మేము స్టార్ట్ చేసినాం. మధ్యలో ఆకలి వేసి తిని స్టార్ట్ అయితే చేసినాము, వెళ్తున్నాము. అలాగే ఇది వెళ్ళే దారిలో మనకి ముసలి వాళ్ళు కానీ, నడవలేని వాళ్ళు కానీ, అలాగే ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆయనగా వెనకాల బుట్టు పోతుంది కదా, ఆ బుట్టులో ఎత్తుకొని వెళ్తారు అనమాట. అట్లా వెళ్ళి పోయి అప్ అండ్ డౌన్ అనమాట. 6,000 రూపాయలు అనమాట. వాటర్ ఫాల్ ఎదిగినా ఇంకా చెప్పకూడదు, హైలైట్ గా ఉన్నాయి. పైనుంచి వాటర్ పడుతూనే ఉన్నాయి. మాకైతే ఫుల్ చలి పెడుతుంది. అన్న ఒకటి వీడియో అన్నాడు. మళ్ళీ సెల్ఫీ వీడియో తీసినాను నేను. మీకు ఒకటి చూడండి, ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. ఇదైతే మాత్రం అసలు బాబా చెప్పకూడదు ప్లేస్ అయితే. కొండలు మధ్యలో ఎట్లున్నాయంటే ఏందిరా నాయన. ఇదే టెంపుల్ అనమాట ఫైనల్ గా. యమునోత్రి లాంగ్ నుంచి అయితే ఒకటి వీడియో తీసినాను నేను. యమునోత్రి టెంపుల్ అనమాట అది. అలాగే మా ఫ్రెండ్ మన బోయపాటి సీను ఇప్పుడు ఒకటి ఫోటో దిగి అని చెప్తాడు. నేను ఫోటో దిగినట్లు చూడండి వీడియో తీస్తుంటాను.
ఈయన బోయపాటి శ్రీను అంటారు. ఫోటో తీ అంటుంటాడు, నేను వీడియో తీస్తుంటాను. ఆయన ఫేస్ చూడు ఎట్లా పెడతాడు, మీరు ఒకసారి చూడండి. స్టిల్స్ అయితే ఇవ్వడానికి అద్దాలు తీస్తాడు, కానీ నేను ఫోటోలు తీసాను, వీడియో తీసినాను. మూడో పైన అబ్బాయి. అదే టెంపుల్ అనమాట. దూరం నుంచి మేము ఒకసారి చూపిద్దామని చూపించినాను. దగ్గరికి అయితే వచ్చేసినాము. యమునోత్రి టెంపుల్, కేదార్నాథ్, ఉత్తరాఖండ్. ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట టెంపుల్. అలాగే ఇక్కడ ప్లేసెస్ అయితే సూపర్గా ఉంది. ఇంక మీకు చెప్పలేను ఇంకా మాది పదే. తర్వాత ఇక్కడ మన యమునోత్రి డ్యామ్ వాటర్ అన్నమాట. చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే. అస్సలకి ఒక 5 నిమిషాలు పెట్టేసినామంటే చేతులు గడ్డ కట్టిపోతాయి, అట్లా ఉంది. కానీ ఇంకా అంత లాంగ్ నుంచి వచ్చిన తర్వాత మనం వాటర్ స్నానం చేయలేకుండా జస్ట్ తలపైన వాటర్ అని వేసుకోవాలి కాబట్టి మకం పడుకుందాం పోతే అసలు కావడం లేదు. చాలా కూల్గా ఉన్నాయి. అసలు చేతులు అనేది జుమ్ అయిపోతున్నాయి. మకం మరి జుమ్ అంటుంది. తప్పదు కదా, 3 సార్లు వేసుకోవాలి. ఎత్తి మీద వేసేసుకున్నాను. చేతులు మంటెక్కిపోతున్నాయి. అసలు చెప్పకూడదు దాని గురించి అయితే. చేతులు ఒక 15 నిమిషాలు మాకు ఫుల్ మంట వేసింది అనమాట. తర్వాత అలాగే మా బ్రదర్కి సీన్ అయితే లోపల పోయినాడు. నీకేం రా అయ్యింది, నాకు చూడ నేను ఎంత గట్టిగా ఉన్నాను అన్నాడు. తర్వాత పోయి ఇచ్చిన తర్వాత చూడు చేతులు మంటలు వేస్తున్నా అని వచ్చి అంటున్నాడు. ఫుల్ కామెడీ అయింది. ఇది వేడి వాటర్ అనమాట, లోపల స్నానం చేయొచ్చు. టెంపుల్ లోపల అనమాట. ఇది ఫైనల్గా అయితే టెంపుల్ అయితే వచ్చేసింది యమునోత్రి. వీడియో తీయడానికి ఛాన్స్ లేదు, నేను అట్లే దొంగతనంగా కొద్దిగా ట్రై చేసినాను. పోలీసు వాళ్ళు అరుస్తున్నారు అనమాట. ఇది లోపల టెంపుల్ లోపల అనమాట. ఇది టెంపుల్ దగ్గర ఏదో వీడియో తీద్దామని ట్రై చేసి కానీ అది ఏం కుదరలేకపోయా. నాకు ఎట్లా మీకైతే చూపించలేని ఒక వీడియో అయితే తీసినాను అనమాట. ఇది ఫైనల్గా అయితే యమునోత్రి దగ్గర లోపల అమ్మవారి దగ్గర నుంచి వచ్చి నాకు వచ్చిన దర్శనం. అది క్లాత్. తర్వాత ఇంటికైతే తీసుకోపోవాలి కదా, ఇంటి దగ్గర మనం నమ్ముకున్న ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకంటూ కొన్ని వాటర్ తీసుకోపోవాలని యమునోత్రిలో వాటర్ అయితే నేను తీసుకున్నాను. తీసుకొని వాళ్ళు కొన్ని పోస్తుంటారు కదా, సూపర్గా ఉంది అదబ్బా. వాటర్ అయితే కానీ ఎక్సలెంట్ వస్తున్నాయి పైనుంచి. ఆ వ్యూ సూపర్. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం. నేను వర్షం అయింది, అట్లా ఎత్తుకోబోతుంటారు. ఒక మనిషి ఎత్తుకోపోతే 8,000 అనమాట, అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్స్. రిటర్న్ అయితే అయినాము. రిటర్న్ అయ్యేటప్పుడు మాకు వర్షం వచ్చింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆడ ఒక 50 రూపాయలు పెట్టి రెయిన్ కోట్ లాగా తీసుకున్నాం కవర్. సూపర్గా ఉంది క్లైమేట్. ఆ క్లైమేట్ చాలా కూల్ అబ్బా. వెదర్ అయితే అసలు మళ్ళీ చూడలేదు నేను ఎదిగినది. చాలా అదృష్టం నాకైతే ఈ క్లైమేట్ చూడడం. ఇది మాది ఫస్ట్ ట్రిప్ అనమాట యమునోత్రి. మొత్తం టోటల్ ఇదే 50 రూపాయలు అనమాట నేను కొనుక్కోయింది. చలికి తట్టుకోలేకపోతున్నాను, ఫుల్ వనకొస్తుంది నాకు. ఇక్కడే ఇట్లా వెళ్ళిపోవాలి, రిటర్న్ వెళ్ళిపోవాలి. చూడండి వర్షం వస్తుంది, ఒక పక్క కూల్ క్లైమేట్. అసలుకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అట్లా కింద వెళ్ళానమాట. స్టెప్ బై స్టెప్ రౌండ్ ఉంటుంది. మళ్ళీ వీడియో తీసుకుందామని ట్రై చేస్తే అది నాకు కాలే, కానీ ఫైనల్గా ఏదో ట్రై చేసు అట్లా బ్యాక్ టు రూమ్ వర్కౌట్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా సక్సెస్ఫుల్గా ఫస్ట్ ట్రిప్ యమునోత్రి సక్సెస్ఫుల్గా అయింది. దేవుని వల్ల మంచి పోయినాము. మా డ్రైవర్ గారు పోయేటప్పుడు ఉచ్చగారు ఇచ్చినాడు. ఓకే, మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మరి కార్పిస్తున్నాడు. కానీ వాడిని తిట్టుకంట, వాడిని మనకు భాష అర్థం కాదు. వాడు స్లో పోయినా అర్థం కావడం లేదు, క్యూ అంటాడు. ఫైనల్గా అయితే మంచి